ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో చేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగే. ఇంకెన్నాళ్ళు చెప్పాలి? కొంచెం సక్సెస్ అయ్యేంత వరకు అంతే. తర్వాత మనం ఇల్లు ఇల్లు తిరిగి బతిమలాడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతట వాళ్లే చేరుతారు. అయినా ఇది మీ కల సారు, మీ సొంతం. మీరే ఆవేశపడితే ఎలా సారు? కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఎలా సారు? లేదు టైలర్, ఈసారి కంట్రోల్ చేసుకుంటాను. ఇప్పుడు అలాగే అంటారు. మళ్ళీ ఏదైనా గొడవ జరిగితే మామూలైపోతారు. ఒక్క క్షణం కోపం వచ్చిన ఆ ఒక్క క్షణం కంట్రోల్ చేసుకోగలిగితే చాలు సారు. పరిస్థితులన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. అర్థమవుతుందా సారు? అర్థమవుతుంది టైలర్. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగదు, చెప్తున్నాను కదా. చెప్పడం కాదు, ఈసారి మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా నన్ను చూడండి. నేను పక్కన లేకపోతే నాకు ఫోన్ చేయండి. అంతేగాని ఊరికే ఆవేశపడకూడదు సారు. అసలు ఇప్పటి నుంచి మీరు బ్లూటూత్ పెట్టుకోండి. సరే సారు, ఇప్పటికే ఆలస్యమైంది. మీరు కూడా ఫుడ్ డెలివరీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇవిడ వంట చేయలేదు కాబట్టి నేను వెళ్ళి సావిత్రకి ఇంటికి వెళ్ళి వంట తీసుకుని డెలివరీ ఇచ్చేస్తాను. ఏ ఏరియా టైలర్? సాగర్ సొసైటీ 2వ వీధి సారు. మీ డెలివరీ అవగానే మీరు అక్కడికి వచ్చేసేయండి. ఓకే టైలర్, వెళ్ళండి. త్వరగా వచ్చే టైలర్. అడ్రస్ సరిగ్గానే చెప్పాను కదా. శ్రీవాసవి గ్రాంతి ఈశ్వర్రావు, ప్లాట్ నంబర్ 18, సాగర్ సొసైటీ.
ఇక్కడికెక్కడికి వెళ్తున్నాడు శోభన్ రాజు? ఇంత దొంగతనంగా రావాల్సిన అవసరమేముంది? ఏంటో తెలుసుకోవడానికే కదే వచ్చాం. పద. విక్రమ్, శశికళ శశికళ ఇక్కడుందేంటి? ఇది శశికళ ఫామ్ హౌస్. విక్రమ్ ఇక్కడికొచ్చాడేంటి? దీంతో విక్రమ్కేం పని? మాట్లాడకుండా చూడు. అదేంటి కంపెనీ షేర్స్తో వస్తావనుకుంటే ఉత్త చేతులతో వచ్చా? ఇప్పుడు నేను మలేషియాలో మా వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ మీ నాన్న పరిస్థితి ఏంటో మర్చిపోయావా? లేదు శశికళ, బాగా ఆలోచించి అక్కడ మా నాన్న పరిస్థితి, ఇక్కడ నీ పరిస్థితి మొత్తం అనాలిసిస్ చేసి ఒక డెసిషన్కి వచ్చా. మా కంపెనీలో సగం షేర్స్ కాదు కదా, ఒక్క షేర్ కూడా నీకివ్వడం కుదరదు. మర్యాదగా మీ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు కిడ్నాప్ చేసిన మా నాన్నగారిని రిలీజ్ చేయమని చెప్పు. శశికళ మా అన్నయ్యని కిడ్నాప్ చేసిందా? ఇదెప్పుడు జరిగింది శోభన్ రాజు? మా అన్నయ్య మలేషియా వెళ్ళాడు కదా? అక్కడే వాళ్ళ మనుషులతో కిడ్నాప్ చేయించి ఉంటుంది. ఇది సామాన్యమైంది కాదు. ఏంటి ఆటలుగా ఉందా? నేను అడిగిన షేర్స్ నా చేతికి రాకుండా మీ నాన్నని ఎలా వదిలేస్తాననుకున్నావు? నేనేమన్నా పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇంకొక గంటలో షేర్లు మొత్తం నా చేతికొచ్చాయా? సరే సరే, ఆ తర్వాత నెక్స్ట్ మినిట్కి మీ నాన్న ప్రాణాలతో ఉండడు. ఏం చెయ్యాలో డిసైడ్ చేసుకో. చెప్పా కదా డిసైడ్ చేసుకునే వచ్చానని. ఒక్క షేర్ కూడా ఇవ్వడం కుదరదు. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీ నాన్న చావు కేక చెవులారా విందు గాని. ఒక్క నిమిషం శశికళ. ముందు ఇది విని అప్పుడు డిసైడ్ చేసుకో ఫోన్ చెయ్యాలా వద్దా అని. ఒకవేళ చేసినా ఏం చెప్పాలా అని ఓ క్లారిటీ ఉంటుంది. ఓకే. హలో, నేను శశికళని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. అడ్వాన్స్ అందిందిగా? అందింది మేడం. పని అయిపోయిన వెంటనే మిగిలిన అమౌంట్ అందుతుంది.
కానీ అనుకున్న పని మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి. తెల్లారేసరికి ఆ వాయుపుత్ర చావు వార్త నా చెవిన పడాలి. అయిపోద్ది మేడం. బ్యాలెన్స్ అమౌంట్ రెడీ చేసి పెట్టుకోండి. అయిపోవడం అంటే మామూలుగా చావడం కాదు. ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే వాయుపుత్ర కొడుకులు మళ్ళీ ఆ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. ఈ వాయిస్ గుర్తుపట్టావు కదా, నీదే. నువ్వు మా నాన్నగారిని చంపించమని బీహార్ గ్యాంగ్తో సుపారీ ఇస్తూ మాట్లాడిన వాయిస్. మా నాన్న మీద హత్యా ప్రయత్నం జరగడానికి నువ్వే కారణమని తెలుసు. కానీ గొడవలెందుకని నాన్న ఆపితే ఆగిపోయాం. కానీ ఇప్పుడు తప్పలేదు. కొంచెం గట్టిగా ట్రై చేస్తే ఈజీగానే దొరికిపోయింది. ఇప్పుడు మా నాన్నగారిని కిడ్నాప్ చేశావనడానికి ఆధారాలు లేకపోవచ్చు. కానీ ఈ ఆధారం చూపిస్తే ముందు నిన్ను కిడ్నాప్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు డిసైడ్ చేసుకో. నువ్వు మీ ఆయనతో కలిసి జీవితాంతం జైల్లో ఉంటావా, మా నాన్నని విడుదల చేస్తావా? డెసిషన్ ఈజ్ యువర్స్. ఇందాక నాకు ఒక 1 అవర్ టైం ఇచ్చావు కదా, ఇప్పుడు నీకు నేను 1 అవర్ టైం ఇస్తున్నాను. ఈలోగా మా నాన్నగారు నాకు కాల్ చేసి వదిలేశారని చెప్పాలి. లేకపోతే నెక్స్ట్ మినిట్ ఈ కాల్ రికార్డ్ పోలీసుల చేతిలో ఉంటుంది. ఈయన ఇంకా డెలివరీ ఇచ్చారో లేదో. హలో టైలర్. ఎక్కడున్నారు సారు? ఫుడ్ డెలివరీ ఇచ్చేసారా? ఇప్పుడే వచ్చాను టైలర్. నువ్వెక్కడున్నావు? ఇదిగో ఇప్పుడే సావిత్రక దగ్గర నుంచి బాక్స్ తీసుకుని బయలుదేరాను. మీరు ఫుడ్ డెలివరీ చేసి డైరెక్ట్గా సాగర్ సొసైటీకి వచ్చేసేయండి. సరే, అలాగే ఉంటా టైలర్. నేను డెలివరీ ఇచ్చేసి వస్తాను. అలాగే సారు. ఎవరు కావాలి? ఇక్కడ రాము. నేనే. ఏంటో చెప్పు. నేను ఇంటి వంట నుంచి వచ్చాను సార్, ఫుడ్ డెలివరీ కోసం. మీ ఆర్డర్ సార్. ఎన్ని గంటలకు డెలివరీ ఇవ్వాలి? 2 o'clock సార్. మరి ఇప్పుడు టైం ఎంత అయింది? 2:10. అంటే 10 నిమిషాలు లేట్. అవసరం లేదు, తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో అంటారంటే? మీరు ఆర్డర్ చేశారని ప్రత్యేకంగా మీకోసం వండించి తీసుకొచ్చాను. అప్పుడు చెప్పిన టైంకి తీసుకురావాలి కదా. 10 నిమిషాలు లేటుగా వచ్చావుగా. 10 నిమిషాలే కదా, ట్రాఫిక్లో ఆ మాత్రం లేట్ అవ్వదా? సారు
కోపం పెరుగుతుంది. కంట్రోల్. నీకు 10 నిమిషాలు తక్కువే కావచ్చయ్యా, కానీ నేను ఒక్క నిమిషం కూడా ఆకలి కాగలేను. అసలు నువ్వు వస్తావో రావో తెలియక ఇప్పుడే క్యాంటీన్ నుంచి తెప్పించుకుని తింటున్నాను. నాకేం అవసరం లేదు, తీసుకెళ్ళు. సారీ, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, అందుకే కొంచెం లేట్ అయింది. ఇంకోసారి ఇలా జరగదు అని చెప్పండి సారు. టైలర్, టైలర్ ఏంటయ్యా? నేనేం టైలర్ని కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఊరికే పాంప్లెట్స్ వేసి బిజినెస్ చేయటం కాదు, కొంచెం పంక్చువాలిటీ కూడా ఉండాలి. సారు, ఆయన మాటలకి మీ కోపం వస్తుందని తెలుసు, కానీ మీరు కంట్రోల్ చేసుకోండి. అయినా ఇవన్నీ నాకెందుకు? టైంకి తీసుకురాపోవడం నీ తప్పు. కాబట్టి నేను పే చేసిన అమౌంట్ని తిరిగి నాకు ట్రాన్స్ఫర్ చేసే, నీ డబ్బా నువ్వు తీసుకెళ్ళిపో. సరే, ఇచ్చేస్తామని చెప్పండి. నా టైలర్. అదిగో మళ్ళీ టైలర్ అంటావేంటి? టైలర్ ఏమైనా నీ ఊత పదమా? ఇప్పుడే చెయ్యండి సారు. అతని డబ్బులు అతనికి తిరిగి పంపించేసేయండి. చేసా. అది ఇప్పుడు మంచి అబ్బాయి అని అనిపించుకున్నారు మీరు. చేసావా? ఇంకెందుకు, ఆ డబ్బా తీసుకుని బయలుదేరు. ఒక్క నిమిషం ఆగండి సారు. మళ్ళీ ఏంటి? ఈ ఫుడ్ మీకోసమే చేశాము, ఇంకెవ్వరికీ ఇవ్వలేము. మాకు డబ్బులేమీ అక్కర్లేదు, మీరిది తినండి చాలు అని చెప్పండి. ఇంకా ఏం చూస్తున్నావు? ఏం కావాలి? సారు, ఆలస్యం చేయకుండా నేను చెప్పింది చెప్పినట్టు చెప్పండి. అంతా మంచి జరుగుతుంది సారు. సరే. సరే ఏంటి? చూడండి సార్, ఈ ఫుడ్ మీకోసమే చేసాం, ఇంకెవరికి ఇవ్వలేం. మీరు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, కానీ ఇది తీసుకోండి చాలు. నేను వెయిట్ చేస్తుంటాను, బాక్స్ ఖాళీ చేసి ఇవ్వండి చాలు. హలో హలో హలో, ఎంతైనా ఇంటి వంట ఇంటి వంటే. మా అమ్మని గుర్తు చేసింది. నువ్వు చెప్పినట్టే చేశాను టైలర్. అంతా మంచి జరుగుతున్నావు కదా, ఏం జరిగింది మంచి? నిరాశ పడొద్దు సారు. నువ్వు మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు చెప్పు. డబ్బు అక్కర్లేదు, ఫుడ్ తీసుకోండి అని బాక్స్ చేతిలో పెడితే కరిగిపోయి డబ్బులు తిరిగి చేతిలో పెడతాడు అనుకున్నావు కదా. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు టైలర్, ఇంకా డబ్బులు ఏమిస్తారు? అది కాదు సారు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు వచ్చేసేయండి.